బెల్ట్ షాపుల్ని, పర్మిట్ రూముల్ని నమ్ముకుని తర్వాత అదేమంటారు బార్‌లను నమ్ముకుని కల్తీ మద్యం బిగింజేసినటువంటి ఇది ఇప్పటికి 3 ముఠాలు జరిగినాయి ఆంధ్రప్రదేశ్‌లో. మొన్నది బాగా హైలైట్ అయింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తి, అతనికి సంబంధించినటువంటి మరొకళ్ళు కలిసి చేశారు కాబట్టి. ఆ జనార్దన్ రావు వీళ్ళకి సంబంధించి. ఎప్పుడైతే ఇది బాగా బ్యాడ్ పాపులర్ అయిపోయిందో, దాన్ని కవర్ చేయడం కోసం అర్జెంట్‌గా తీసుకొచ్చినటువంటిది అతనికి అంతకుముందు మైలవరం అని తెలియగానే ఏదైతే ఇబ్రహీంపట్నం ఆ ప్రాంతం అని తెలియగానే ఇబ్రహీంపట్నం అంటే నీకు అతను జోగి తెలుసు అంటే, జోగి ఇదివరకు లిక్కర్ వ్యాపారం చేశాడు. నేను లిక్కర్ వ్యాపారం చేశానని పరిచయం ఉందనగానే, ఈ మధ్యన ఎప్పుడన్నా మాట్లాడావా అని అడిగారు. అవును మాట్లాడాను అనగానే, ఇక అక్కడి నుంచి నువ్వు విదేశానికి తొందరగా వచ్చేసి నీ మీద నుంచి కేస్ డైవర్ట్ చేస్తామని చెప్పినట్టుంది. అందుకని అతను రావడం, రాగానేనేమో బానే ఉంది. అక్కడి నుంచి కూడా స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఆ తర్వాత ఇక్కడికి రాగానే అబ్బబ్బే! అతను జోగి